మెజారిటీ ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున 88 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. మరింత సమాచారం మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మహమూద్ అలీకి ఏ శాఖ వచ్చే అవకాశం కనిపిస్తోంది? సో ఇప్పటికైతే కేసీఆర్ తో పాటుగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో కేసీఆర్ గత కేబినెట్ లో మహమూద్ అలీ రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా పనిచేశారు. సో ఇప్పుడు కూడా అదే ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు రెవెన్యూ శాఖను ఇచ్చేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకు మరికొన్ని శాఖలు కూడా అదనంగా కట్టబెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ పూర్తి స్థాయి కేబినెట్ ని ఈ రోజు కేబినెట్ తో ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ తో పాటుగా ఒకరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సో వచ్చే వారం అసెంబ్లీని సమావేశపరిచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరి చేత ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆ రోజు సాయంత్రం కానీ లేదా మరుసటి రోజు కానీ మిగిలిన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే మహమూద్ అలీకి 4-5 ముఖ్య శాఖలను అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంటే ఈ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే వాస్తవానికి అయితే ఈ నెల చివరి వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్
వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 15వ తారీఖున బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉండడంతో వచ్చే నెల 15వ తారీఖు లోపుగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ఎన్నికల సంఘంపై ఉంది. కనుక ఈ నెల చివరి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో కేసీఆర్ కేబినెట్ ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిపిన తర్వాత ఒకవేళ కేసీఆర్ మంత్రివర్గాన్ని 6 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదంటే పంచాయతీ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గాన్ని అంటే కొంత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో అయితే కేబినెట్ ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక 6గురితోని, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు. సో మొత్తానికైతే సో ఈ రోజుతో అంటే గత సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు తర్వాత ఈ రోజు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. సో కేసీఆర్ తో పాటుగా మహమూద్ అలీ ఆయన ప్రమాణ స్వీకరించి ఆల్రెడీ నిన్న కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సో అసెంబ్లీ రద్దు నుంచి ఈ రోజు వరకు 100 రోజుల్లోపుగా అసెంబ్లీని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త హడావిడిగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. కనుక మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పాను కేసీఆర్ చెప్పారు. సో కనుక ఈ అసెంబ్లీ సమావేశపరిచిన తర్వాత అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే కొంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి, నవీన్, ఇప్పుడే మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. సో ఒకటికి మించి ఇంకా ఎక్కువ శాఖలు ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? సో ప్రస్తుతానికైతే మనం స్వాతి 2014లో కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత 2014 జూన్ 2న కేసీఆర్ తో పాటుగా 11 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజయ్యను తప్పించి అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో తప్పించి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత 4-5 నెలల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ని ఎక్స్పాన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి కూడా కేబినెట్ ని సో ప్రస్తుతానికైతే ఒక 6 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు కేసీఆర్ తో పాటుగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మహమూద్ అలీకి కొన్ని కీలకమైనటువంటి శాఖలు అప్పచెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వాస్తవానికైతే అసెంబ్లీని సమావేశపరిచిన తర్వాత మరో 6 చేత ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత అంటే సంక్రాంతి తర్వాతనే మిగిలిన ఎక్స్పాన్షన్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా అయితే మనకు క్లారిటీ రాలేదు. సో ఇప్పటికైతే కేసీఆర్ ఈ ప్రమాణ స్వీకారం అత్యవసరం కాబట్టి కేవలం ఒక వ్యక్తితో మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం జరిపారు. సో మొత్తానికైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం ఎప్పుడు ఉండొచ్చు నవీన్? సో ఇవాళ అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పటికే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు ర్యాలీలో పాల్గొనాలని చెప్పని కూడా కేసీఆర్ ఆదేశించారు. సో ఈ రోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఉండడంతో ఈ రోజు సాయంత్రం రేపు ఎల్లుండి అంటే సోమవారం వరకు కూడా వీళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు జరుపుకోబోతున్నారు. సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా బుధవారం కానీ ఈ 3 రోజుల్లో అసెంబ్లీని సమావేశపరచాలని చెప్పని కేసీఆర్ భావించారు. ఇప్పటికే హరీష్ రావు అలానే అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా కేబినెట్ ఈ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సో వాస్తవానికి అయితే వచ్చే వారం సోమవారం కానీ శుక్రవారం కానీ ఈ అసెంబ్లీని సమావేశపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. థాంక్యూ నవీన్.